రామ 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 హరే హరే నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। कर्कटे पूर्वफाल्गुन्यां तुलसी काननोद्भवाम् पाण्ड्ये विश्वाम्भरां गोदां वन्दे శ్రీరంగనాయకీం. హరే కృష్ణ. మనము ఈరోజు బుధవారం సాయంకాలం పూట భక్తి శాస్త్రి క్లాస్ ఉన్నది. దాంతోపాటు ఈరోజు మనం గోదా తిరుప్పావైలో నుంచి నిన్న మొన్న చెప్పుకున్న విషయాలు తాత్వికంగా అర్థమయ్యాయి అని భావిస్తూ ఉన్నాం. 9వ పాసురంలో 10వ పాసురంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు, భక్తి సంబంధమైన విషయాలను మనం నేర్చుకున్నాం. అలానే ప్రతిరోజు మనకి పాసురం వస్తూ ఉన్నది. గ్రూప్లో మీరు చూసారంటే మీరందరూ ఉన్నారు అని మేము భావిస్తున్నాము. గ్రూప్లో ప్రతిరోజు కూడా 7 గంటల లోపలే ఒక పాసురం వస్తూ ఉన్నది. దాన్ని అందరూ కూడా శ్రవణం చేస్తూ ఉండండి. దాంతోపాటు మనకి వెంకటేశ్వర వైభవానికి సంబంధించిన 1-2 ప్రవచనాలు, స్వామి అవతరణ కారణము, అలానే శ్రీనివాస కళ్యాణం, ఈ 2 కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరిగింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటు, ఆన్సర్స్ కాదు, ఆన్సర్స్ మీరు రాయాలి. క్వశ్చన్స్తో పాటు అప్లోడ్ జరగటం జరిగింది. ఆన్సర్స్ ఇవ్వండి దానికి. దాని తర్వాత మనం ఈ వారం కూడా శని ఆదివారాలు శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని మనం చెప్పుకోబోతున్నాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులతో స్వామి చేసిన లీలలేమిటి అనేవి ఈ వారం శ్రవణం చేస్తాం. దాని తర్వాత వారంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క మానసిక దర్శనము, దాని తర్వాత స్వామివారి యొక్క సుప్రభాతం మనం వింటాం వచ్చే వారాలలో. దాని తర్వాత మనం భద్రాచలానికి వెళ్తున్నాం యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేసాక మనం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క చరితామృతాన్ని ప్రారంభం చేసుకుందాం. అవి ఒక్కసారి పూర్తయిపోయాక మళ్ళీ భగవద్గీత, దాని తర్వాత విష్ణు సహస్రనామం మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా ఒక్కొక్క విషయం కూడా మనం శ్రవణం చేయడానికి ప్రయత్నం చేద్దాము. అయితే నిన్న కొంతమంది భక్తులు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. ప్రభుజీ, మీరు కళ్యాణోత్సవానికి ఈ ప్రసాదం వస్తుంది, కలశ అభిషేకానికి ప్రసాదం వస్తుంది, యజ్ఞానికి ప్రసాదం వస్తుంది అని అన్నారు. మరి పుష్ప కైంకర్యానికి, తులసి కైంకర్యానికి, అన్నదాన కైంకర్యానికి మరి వీటి సంగతి ఏంటి అని అడిగారనమాట మమ్మల్ని. అయితే అందరికీ ప్రసాదం వస్తుంది. భద్రాద్రి రామచంద్ర స్వామి వారి యొక్క తలంబ్రాలతో, స్వామివారి యొక్క చిన్ని పుష్ప కైంకర్యం, పత్ర కైంకర్యం చేసుకున్న వారికి స్వామివారి యొక్క చిన్ని వెండి పుష్పంతో పాటు అన్నదాన సేవ చేసుకున్న వారికి కూడా మనము డాలర్తో పాటు, స్వామివారి యొక్క లాకెట్తో పాటు, స్వామివారి యొక్క తలంబ్రాలు, అక్కడ ప్రసాదం, అక్కడ చిత్రపటం అన్నీ పంపిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మన భక్తులు అందరి సేవలు చేసుకున్న వాళ్ళకి కూడా ప్రసాదం లభిస్తుంది. అయితే నిన్న చాలామంది భక్తులు అడిగారట, ఎక్కడ మీరు డీటెయిల్స్ పంపిస్తాము అని అన్నారు, ఎక్కడ మనకి అది లభిస్తుంది అని. జపా గ్రూప్లో మనం ఒక లింక్ పోస్ట్ చేస్తారు మన వాళ్ళు. ఆ జపా గ్రూప్లో లింక్లో మీరు చూసారనుకోండి, ఒక పీడిఎఫ్ ఫామ్ లాగా ఉంటుంది. దాంట్లో మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతేనే మీకు తెలిసిన వారు ఎవరైనా
ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించండి. ఎందుకంటే అందరికీ సాధ్యం అవుతుందా అంటే పెద్దవారు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే యాత్రకి రావట్లేదో కానీ స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఎందుకు ఈ పీడిఎఫ్ ఫార్మాట్ అండి ఇప్పుడు మళ్ళీ మనము మీ గోత్రనామాలు అడ్రస్లు ఫోన్ నెంబర్లు ఇవన్నీ సపరేట్గా కలుపుకోవటం కంటే ఈ పీడిఎఫ్ ఫామ్లో అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మీరు సమర్పణ చేయవలసిన ప్రార్థన అన్నీ రాసేసుకోవచ్చు అనమాట దాంట్లో. రాసేసుకొని సబ్మిట్ చేశారనుకోండి, మన వాళ్ళు ప్రింట్అవుట్ తీసేసుకొని అక్కడ కైంకర్యం చేసే అర్చకులు ఇచ్చారనుకోండి, వెంటనే ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చదివేసుకొని గోత్రనామాలతో స్వామివారికి ఇది చేసేయచ్చు అనమాట. అందుకోసమని ఈ విషయం చెప్తున్నది ఏంటి అంటే ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అన్ని ఫామ్ అంతా ఫిలప్ చేసేసారనుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో వస్తాయి. అందులో సేవలేంటి, ఎలా మీరు గోత్రనామాలు ఇవ్వాలి, ఎక్కడ మీ అడ్రస్ రాయాలి, ఎక్కడ మీ ప్రార్థన రాయాలి, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా, అన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కైంకర్యం ఏ కైంకర్యంలో పాల్గొన్నా సరే అందరికీ చక్కగా ఆ భగవంతుడి యొక్క ప్రసాదం అనేది లభిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇదొక విషయం. దాని తర్వాత విషయం ఏమిటి అని అంటే ఈరోజు పాసరానికి వచ్చేస్తాడు. తర్వాత విషయం ఈరోజు పాసరం. ఈరోజు పాసురంలో గోదాదేవి ఇంకొక గోపికను తన స్నేహితురాలని నిద్రలేపుతూ ఉన్నది. ఏంటంటే గోపిక క్లేశము అని అంటే ఎన్నో కూటములు 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 వీళ్ళింట్లో ఆవులు గేదెలు ఇవన్నీ కూడా ఉన్నాయట. ఎంత పెద్ద కూటమి అనంటే ఈ యొక్క ఆవులు గేదెల యొక్క గుంపులలో నుంచి పాలు టప్ 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 అని కింద పడిపోతున్నాయట. అంటే అంత సమృద్ధిగా పాలు సంపద ఈ ఇంట్లో ఉన్నది. అంటే ఈవిడ చాలా రిచ్ గోపిక అనమాట. ఇప్పుడు రిచ్‌నెస్ ఎలా కాలిక్యులేట్ చేస్తారండి అనంటే, ఏ బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారు, ఏ ఫోన్ ఉన్నది. ఐఫోన్ ఉంటే ఇంతకుముందు చాలా ధనవంతులు అని అంటూ ఉండేవారనమాట. మేము ఒకసారి హైదరాబాద్‌లో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మా కారు పంచర్ అయిపోయింది ఒక దగ్గర. అప్పుడు కార్యక్రమానికి లేట్ అవుతుంది కదా! ఎందుకు ఆపటము అని ఒక ఆటో వాళ్ళని అడిగామనమాట. ఇక్కడ తీసుకెళ్తారా అని మాతో ఉండేవారు. ఆటో మాట్లాడి కూర్చున్నారనమాట. అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటి అనంటే, నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే వీ నే డబ్బులెందుకు తీసుకెళ్తానంటే ఏదన్నా అవసరానికి ఉంటే రూ. 100, రూ. 200 ఉండొచ్చు అప్పుడప్పుడు మా దగ్గర. కానీ మిగతా సమయంలో డబ్బులుండవు మన దగ్గర. జేబే లేనివాడు ఎక్కడ డబ్బులు పెట్టుకుంటాడు చెప్పండి. అయితే సరే అని ఈయనేం చేశాడు, నన్ను తీసుకెళ్ళి ఆయన కారుతోటున్నాడు. నన్ను ఆటో ఎక్కించేశాడు. మీరెళ్ళండి అన్నాడు. కానీ డబ్బులివ్వలేదు. అక్కడ దిగాక ఇప్పుడు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఇంకా దిగలేదనమాట. అయితే నేననుకున్నాను, అయ్యో! డబ్బులెలా ఇస్తామండి ఈయనకి అని. అయ్యా! మరి నా దగ్గర డబ్బులేం లేవు మరెలా అంటే, ఏం పర్వాలేదండి జీపే చేయండి అని ఫోన్ తీసి నాకిలా చూపిచ్చాడు. ఆయన దగ్గర ఒక న్యూ మోడల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఉందనమాట. తర్వాత నేననుకున్నాను, చాలా సంతోషం అయ్యా! చాలా మంచి బిజినెస్ నడుస్తుంది నీది అనంటే, లేదండి ఇది డబ్బులు వచ్చి కొనటం కాదు, అప్పు చేసి కొన్నాను అని. అప్పెందుకు చేసుకున్నావురా అంటే, ఏం లేదండి అందరూ ఈ ఫోన్ ఉంటే చాలా ఇదిగా చూస్తారు అందుకోసమని ఐఫోన్ కొన్నాను. అలా మారిపోయింది ఈ ప్రపంచం ఇప్పుడు చూస్తే. మనకి అవసరములు కొన్ని, ఆ అవసరములకు మించి ఆశలెక్కువ. ఆ ఆశలని పూర్తి చేసుకోవడానికి మనిషి గాడిదలా ప్రొద్దునుంచి రాత్రి దాకా పనిచేసి, ఆ అనవసరమైన కోరికలన్నీ తీర్చుకొని, ఎటువంటి సుఖం లేకుండా పాపం అలానే
జీవితం అంతా గడిపేస్తూ ఉన్నారు. బ్రాండ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. మీకో విషయం చెప్తాను. ఒక హ్యాండ్ బ్యాగ్ చేసే బ్రాండ్ ఉందన్నమాట. చాలా ఫేమస్. ఆ బ్రాండ్ యొక్క ఫ్యాక్టరీ పైన ఎప్పుడైతే సడన్‌గా రేడ్ జరిగిందో, అప్పుడు వాళ్ళు చూసిన విషయం ఏంటట అంటే, ఒక హ్యాండ్ బ్యాగ్ వీళ్ళు తయారు చేసేది $100. $100 అంటే $85 అని అనుకోండి. $100కి వాళ్ళు తయారు చేస్తే రూ. 8,500 నుంచి రూ. 10,000 సుమారుగా వాళ్ళకి పడింది ఒక బ్యాగ్ అనంటే, వాళ్ళు ఈ బ్యాగ్‌ని వాళ్ళ బ్రాండ్ పెట్టినంక అమ్మేది అక్షరాలుగా రూ. 4,500,000కి. ఎంత? చేయడానికి పట్టేది రూ. 10,000 అంటే, చేశాక అమ్మేది రూ. 4,500,000కు. అంటే మీరు చూడండి, మనం ఒక దాని వెనక వెళ్ళి మన డబ్బులని మొత్తం కూడా ఖర్చు చేసుకొని, ఒకడికి అనవసరంగా కడుపు నింపి, మనము దాన్ని కష్టపడి సముపార్జన చేసుకోవడానికి నానా తంతాలు పడి, ఎన్ని నిమిషాల సుఖమండి? ఏదో ఒక ఫంక్షన్‌కో, పార్టీకో ఎళ్తే 2 గంటలు ఆ హ్యాండ్ బ్యాగ్ యేసుకుంటారు. ప్రొద్దున పడుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా? ప్రొద్దున లేసి స్నానం చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా? పూజ చేసుకునేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా? తినేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా? వంట చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా? కానీ వాడికి ఎన్ని ఇచ్చేసాం మనం? సుమారుగా రూ. 4,500,000 ఇచ్చేసాం. విచిత్రం ఏంటో తెలుసా అండి? ఇలాంటివి ఇవ్వడానికి, చేయడానికి జనములు సిద్ధంగా ఉంటారు కానీ, భగవత్ కైంకర్యం దగ్గర మాత్రం మాట్లాడలేని. భగవత్ కైంకర్యం చేసే క్షణం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు అనుకుంటారు, నేను కాకుండా ఇంకొకడెవడైనా ఇస్తాడే అని అనుకుంటాడు. నేను ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇంకెవరైనా ఇస్తే పని అయిపోతుంది కదా! మన విషయానికి వచ్చేసరికి మనమే అన్నీ చేసి పెట్టుకుంటాం. ఆకలేసిందనుకోండి, మనం కడుపులో ప్రసాదం వేస్తామా? లేదా మా ఇంట్లో వాళ్ళు తిన్నానా, నేను తిన్నా ఒకటేనండి అని అంటామా? కాదు కదా! భగవత్ కైంకర్యం, భగవత్ సేవా లక్షణం ఎప్పుడైనా వచ్చినా సరే కూడా, మనం అంతే ఉత్సాహంగా మన కోసం మనం ఎలా చేసుకుంటామో, భగవంతుడి కోసం కూడా అలా చేయవలే. ఎవరు భగవంతుడి కోసం చేస్తారో, తమకి 100 రెట్లు భగవంతుడు ఇస్తాడు. ఈ గోపిక కృష్ణానుభవంలో ఉండే గోపిక. ఈవిడ లోపలున్నది. కానీ ఈవిడికొక అన్నగారు ఉన్నారట. ఎందుకు వీళ్ళింట్లో ఇంత పాడి పశు సంపద ఉన్నది అనంటే, ఈ అన్నగారు ఇంట్లో లేరట. పాలు మాత్రం కారిపోతున్నాయట. ఎందుకు కారణము అని చూస్తే, ఈయన కృష్ణుడి కోసం, కృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా అసురులొస్తే వారిని సంహరించడానికి వెళ్ళాడట. యుద్ధం చేయడానికి వెళ్ళాడట. రక్షించడానికి వెళ్ళాడట. కృష్ణుని కాడుకోవడానికి వెళ్ళాడట. ఎవరైనా శత్రువులుంటే వాళ్ళని సంహరించడానికి, శత్రువులు రాకముందే శత్రువుల యొక్క గుడారాలకెళ్ళి వాళ్ళని సంహరించి వచ్చే పరాక్రమవంతుడట వీళ్ళ అన్నగారు. ఈవిడ ఎలాంటి వాళ్ళు అనంటే, ఒక సుకుమారమైన బంగారు తీగలాగా పడుకున్నదట. మనకి గోదాదేవి ఈవిడి యొక్క సౌందర్యాన్ని, అలానే ఈ గోపిక యొక్క లావణ్యాన్ని రెండిటిని వర్ణిస్తూ ఉన్నది. అయ్యా, ఏంటి సౌందర్యము, లావణ్యము అనంటే మనము ఒకటే పదము అని అనుకుంటాం. కానీ సౌందర్యము వేరు, లావణ్యము వేరు. సౌందర్యం అంటే ప్రత్యేక అంగముకుండే శోభ. ఇప్పుడు చూడండి, సౌందర్యము అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే,
కృష్ణుడి యొక్క నేత్ర సౌందర్యం చాలా సుందరమైనది. ఎందుకంటే ఆవిడ తామర పువ్వు, ఆయనవి తామర పువ్వు లాంటి నిండవాయి కన్నన్ అని అంటారు. పెద్ద పెద్ద నేత్రములు కలవాడు. ఇది సౌందర్యం కృష్ణుడిది. లేదా ఇంకొక సౌందర్యం కృష్ణుడిది ఏం చెప్పచ్చు? ఎంతో సుందరమైన భుజములు కలిగిన వాడు. సుందర బాహు అని అంటారు భగవంతుని. ఇది భగవంతుడి యొక్క సౌందర్య విశేషం. ఇంకొకటి ఏంటి? పొడవాటి నాక కలిగిన వాడు. ఇది కూడా సౌందర్య లక్షణం. మరి లావణ్యం అంటే ఏంటండి అని అంటే, అన్ని సౌందర్య లక్షణాలు కలిసి చిట్ట చివరి ఆ వ్యక్తిని చూడంగానే కూడా చాలా సుందరంగా ఉండాలి. దాన్ని లావణ్యము అని అంటారు. కృష్ణుడి దగ్గర అటు సౌందర్య సుందరత్వము ఉన్నది, ఇటు లావణ్యము కూడా ఉన్నది. ఒక్కొక్క అవయవాన్ని చూస్తే చాలా సుందరంగా ఉంటాడు, పూర్తిగా చూసినా సరే చాలా సుందరంగా ఉంటాడు. దాని లావణ్యము. అయితే ఈ గోపిక యొక్క సౌందర్యం, ఈ గోపిక యొక్క లావణ్యము రెండింటినీ గోదాదేవి చెప్తూ ఉన్నది. ఎలా చెప్తున్నది, ఏం చెప్తున్నది అనేది కొద్దిసేపు మనం విని దాని తర్వాత అంతరార్థం చూద్దాం. అయితే ఈ గోపిక ఇలా శయనించి ఉన్నప్పుడు ఈ గోపిక యొక్క జుట్టు తను పడుకున్న ఆ బెడ్ పైన ఇలా 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 ఏమంటారు దాన్ని, వదిలేసి పడుకున్నదట. ఇలా మొత్తం ఇలా విప్పి పడుకున్నదట. ఇలా బంగారు తీగలా శయనించిందట. అయితే గోదాదేవి ఏమంటుంది, ఆవిడ విప్పి ఉన్న కేశములు ఎలా ఉన్నాయి అంటే, ఒక నెమలి యొక్క నెమలి మీరు చూసారనుకోండి, ఆ యొక్క పింఛము ఓపెన్ చేసినప్పుడు చాలా సుందరంగా ఉంటుంది, ఇలా రౌండ్గా ఉంటుంది. మన గోవర్ధనికో విలేజ్లో మన ఆశ్రమంలో నెమళ్ళు ఉన్నాయి చాలా. అయితే ఏదైతే మొగ నెమలి ఉంటుందో అండి, దానికి ఓపెన్ చేసినప్పుడు కాకుండా క్లోజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, వెనకాల ఇలా తోకలాగా ఉంటుంది అనమాట. అయితే ఈ గోపిక యొక్క కేశములు ఎలా ఉన్నాయట అంటే, ఆ నెమలి యొక్క తోక ఎలా ఉంటుంది అలా పక్కకి వదిలేసి పడుకున్నదట ఈ గోపిక. ఒక విషయం చెప్తున్నా. రెండవది ఏం చెప్తున్నది అని అంటే, ఈ గోపిక యొక్క సౌకుమార్యం గురించి చెప్తున్నది అనమాట. ఒక పాములా ఉన్నది చూస్తూ ఉంటే ఈ గోపిక. ఆవిడ యొక్క రూప వైభవాన్ని గోదాదేవి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నది. పైగా చూడడానికి ఎలా ఉన్నది అని అంటే, ఒక బంగారు తీగలా ఉన్నది. అటు సౌందర్యం ఉన్నది, ఇటు లావణ్యం ఉన్నది. ఏంటండి ఈ బంగారు తీగ ఏంటి, ఈ కేశాలేంటి, పావులా పడుకోవటం ఏంటి, ఏంటి సంగతి, ఏం చెప్పాలనుకుంటున్నది అని అంటే, మన శాస్త్రములో కొన్ని లక్షణములు భక్తులకి ఉండవలే, లేదా భగవద్భక్తులకి ఉన్నాయి అని వర్ణిస్తారనమాట. అందులో ఒకటి సౌందర్య చిహ్నములలో ద్రౌపది, రుక్మిణి, సీత వీరందరి గురించి వర్ణించేటప్పుడు శాస్త్రంలో పాములాంటి వారు అని వర్ణిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది వైరాగ్యానికి సూచన కలిగినది. దేనికి సూచన కలిగినది? ఒక వైరాగ్య వస్తువుకి సూచన కలిగినది. ఇప్పుడు చూడండి, మీకు ఒక ప్రశ్న, ఇనేట్గా మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి. ఒక ఆయన ఉన్నాడు, ఇంత లావుగా ఉన్నాడు, ఇంత పొట్టిలా శాంటా క్లాస్లా ఉన్నాడనమాట. ఆయన ఇలా కూర్చునేసరికి మీరు చెప్పండి, ఆయన చూసేసరికి ఇనేట్గా మనకేం ఆలోచిస్తుంది? ఆహా, బాగా 3 పూటలు తింటాడేమో, మంచిగా వండి పెడతారు ఈయనకి, అందుకే ఇలా టుంబుగా తయారయ్యాడు అని అనిపిస్తుంది. పాపం ఆయన ఏం తింటాడో మనకు తెలియదు. కానీ లావుటి వాడిని చూడంగానే ఏమనిపిస్తుందండి? ఈయన ఎంత తింటాడో ఇంత లావుగా ఉన్నాడు అని అనిపిస్తుంది. అదే మీరు బక్కగా ఉన్నవాడిని చూడండి, మనకేమనిపిస్తుంది? అయ్యో, ఏం తినట్లేదో ఏమో అనిపిస్తుంది. కానీ దీనికి విపరీత విరుద్ధం అయ్యి ఉండొచ్చండి. తెలిసినా మీకు? కొంతమంది చాలా బక్కగా ఉంటారు, లావుటి వాళ్ళకంటే ఎక్కువ తినేస్తారు. కానీ అది భగవంతుడు ఇచ్చిన గుణం, వాళ్ళు లావు ఎక్కరు. అది
ఒక్కొక్కళ్ళకి అదృష్టం అలా ఉంటుందన్నమాట. ఇంకొంతమంది ఉంటారు కనీసం ఊపిరి పీల్చినా లావెక్కిపోతారనమాట. పాపం వాళ్ళని ఏం చేస్తామండి మనం. కానీ జనరల్‌గా ఏంటి చిహ్నము? ఏంటి మాట అనంటే, ఎవరైతే బక్కగా ఉంటారో వారు తపస్వి, వారు తినరు, వారికి తిండి లేదు అనే భావనొస్తుంది కదండీ! అందుకే సన్నటి నడుమునెప్పుడు కూడా వైరాగ్యంతో పోల్చారు. అంటే భౌతికమైన విషయాల పట్ల వైరాగ్యం ఉన్నది అని మనకు అవుపడుతుంది కదా! అంటే చూడంగానే మనకిలా అనుకుంటాం. అందుకోసమని ఈ గోపిక పాములా ఉన్నది అనడానికి ఏంటి అంటే చైలా వైరాగ్యము కలిగినది. ఈవిడ పడుకున్నది. దాని తర్వాత ఈ గోపిక యొక్క ఎనకాలుండే కేశాల్ని దేనితోటైనా పోల్చొచ్చు గోదాదేవి. కానీ నెమలి యొక్క విషయంతోటే ఎందుకు పోల్చింది? ఎందుకంటే లోపలున్న గోపిక కృష్ణ భక్తురాలు కదండీ! కృష్ణుడికి నెమలి పించం అంటే చాలా ఇష్టం కదండీ! అమ్మా నీ కేశములు నెమలి పించంగా ఉన్నాయి అనంటే నిన్ను కూడా కృష్ణుడు ఇష్టపడతాడు. పర్పస్ ఏంటి గోదాదేవి ఈ మాటలని మాట్లాడడానికి? ఆవిడ లేవాలి, వీళ్ళ గ్రూప్‌లో చేరాలి. అందుకోసం శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. ఆవిడ ఎలా లేస్తుంది? కృష్ణుడి దగ్గరికి రావడానికి ఎలా ఆవిడని ఇన్‌స్పైర్ చేయాలి? కాబట్టి మనం కూడా జనములకు ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి పరిచయం చేస్తామో, భగవద్భక్తిని పరిచయం చేస్తామో, వారు కూడా వాళ్ళ కోసం కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు అనే భావన కలిగించవలే. అంతేగాని మీరిదే చెప్తారు. నరకానికెళ్ళిపోతారు. మీరిది చేయకపోతే ఇదైపోతారు అని జనాలు చెప్తూ ఉంటారు చూడండి ఈ ప్రపంచంలో. అలా మనం భక్తిని ప్రెజెంట్ చేయకూడదండి. అది మంచి పద్ధతి కానే కాదు. సరి అయిన పద్ధతి ఏమిటి? సరి అయిన విషయం ఏమిటి? మనం భగవంతుని ఎలా పరిచయం చేయాలి? అంటే అందరికీ అనిపించాలి. అరే! మేము కూడా కృష్ణుడి దగ్గరికెళ్తే వారు మమ్మల్ని స్వీకరిస్తారా? మేము కూడా కృష్ణుడి దగ్గరికెళ్తే కృష్ణుడికి నేను అవసరమా? అని అనిపించాలనమాట. అందుకే ఈ గోపిక అంటుంది, అయ్యా! నువ్వు నెమలి పించాలే ధరించిన దానివి. కృష్ణుడికి నెమలి పించం కావాలి కదా! రావమ్మా తల్లి మా దగ్గరికి అని పిలుస్తుందనమాట. దాని తర్వాత ఏమంటుంది? బంగారు తీగల, బంగారు లతగా ఉన్నావు అని అంటుంది గోదాదేవి. బంగారు 2 విశేషణాలున్నాయి ఇక్కడ చూడండి. బంగారం, లత 2 విషయాలు చెప్తుంది. లత అనేది ఎప్పుడూ కూడా మీరు చూసారా అండి ఎక్కడైనా? గాల్లో ఇలా లత తేలుతున్నట్టు చూసారా మీరెప్పుడైనా? ఏమీ లేదు. ఆధారం ఏం లేదు. ఉత్తి లత ఇలా వేలాడుతుంది ఇక్కడ నుంచి పై వరకు ఆకాశంలో వరకు. ఉంటుందా అలా ఎక్కడైనా? ఎక్కడ మనం చూడనే చూడం. లత ఒంటరిగా ఉండటం. ఏదో ఒక ఆధారం ఉండాలి. ఒక చెట్టైనా ఉండాలి. లేదా ఒక ఫెన్స్ అయినా ఉండాలి. లేదా ఒక లేదా ఏదైనా వాల్ అయినా ఉండాలి. గోడైనా ఉండాలి. అప్పుడు లత మెల్లమెల్లగా ప్రాకుతూ పైకెక్కుతూ ఉంటుంది. అంతే కదండీ! తామలపాకు చెట్టు చూసారనుకోండి మీరు. మీరు ఇక్కడ మొత్తం ఓపెన్ స్పేస్‌లో తామరాకు చెట్టు పెట్టారనుకోండి. ఏదో ఒక ఆధారం చేసుకొని పాకుతుంది కదా అది. అలానే లత అనేది ఎప్పుడు కూడా ఇండిపెండెంట్‌గా ఉండలేదు. ఏదో ఒక ఆధారం ఉండవలసినది. అలా గోదాదేవి అంటున్నది, ఏదైతే మనకి ఈ గోపిక పడుకున్నదో, కృష్ణ భక్తి అనుభూతి పొందుతున్న గోపిక పడుకున్నదో, ఆవిడికి కృష్ణుడే ఆధారము. కృష్ణనామమే ఆధారము. మనందరికీ ఇదే ఆధారం. ఏంటి ఆధారము? భగవంతుడు, భగవద్భక్తులు, భగవత్ సాంగత్యం, భగవన్నామం. ఇది లేకపోతే మనం ఎక్కడికి ఎక్కలేము జీవితంలో. మనం ముందుకెళ్ళలేమనమాట మన మార్గంలో. అందుకు చెప్తుంది లతతో పోల్చటం ఏంటి అంటే, మనకి ఆధారం, స్ట్రాంగ్ ఆధారం ఉండాలి. ఎంత గట్టిగా ఆధారం ఉంటే అంత బాగా లత పైకి వెళ్ళగలుగుతుంది. దాని తర్వాత బంగారు తీగ అన్నది. నార్మల్ తీగ కాదండి. ఏదో లత, ఏదో తమలపాకు లతనో ఏదో అనొచ్చు కదండీ! కానీ బంగారు తీగలాగున్నావు అనంటే దీని అర్థం ఏమిటి అనంటే, అన్నిటికంటే నాణ్యమైనది బంగారం. లోపల పడుకున్న గోపిక కృష్ణ భక్తి అనుభూతి పొందుతుంది. ఆ కృష్ణ భక్తి అనుభవం ఎటువంటిది?
బంగారం లాంటిది, అత్యంత విలువైనది. అది జ్ఞాన, కర్మ వీటన్నీ రజితము, తర్వాత ఇనుము ఇలాంటివి. కానీ భక్తి బంగారం లాంటిది. అందుకే గోదాదేవి బంగారు తీగ సన్నటి నడుముతో ఉండి చక్కగా జుట్టు విరబోసుకొని వైరాగ్యంతో ఆ కృష్ణ భక్తితో అత్యంత లావణ్య సౌందర్యములతో కూడుకున్న శయనించున్న గోపికను అడుగుతుంది. ఇట్టాదే పేషాదే నీ సెల్వం పెండాటి. యా ఏదైనా మాట్లాడు తల్లి, చెప్పు తల్లి, ఏంటి నీ సంగతులు ఏంటి, ఎప్పుడు వస్తావు, బయటికి వస్తావా లేదా, ముగుల్ వన్నన్ పేరు పాడా, మైల్ వన్నన్ పేరు పాడా అని అంటది. ఏమంటుంది అని అంటే, నువ్వు లోపలే ఎందుకుంటున్నావు, ఎందుకు మాతో రావట్లేదు, ఒక్కదానివే ఎందుకు కృష్ణ అనుభూతి పొందుతున్నావు. మీకు ఆ విషయం చెప్తానండి. ఒక ఆచార్యులు రూపావై భాష్యానికి చెప్తూ ఒక విషయాన్ని అనుగ్రహిస్తారు. మీరు చూడండి, మన భక్తి మార్గంలో మనం ఎప్పుడూ కూడా సాయుధ్యాన్ని కోరుకోం. తెలుసు కదా, మనం భాగవతంలో విన్నాం మనం. ఏంటి 5 రకాల ముక్తులు ఎవరికి తెలుసు? చెయ్యెత్తండి చూద్దాం ఒకసారి, ఎంతమందికి గుర్తుందో. ఎవరిని అన్మ్యూట్ చేయాలి? ఆ, భాగ్యలక్ష్మి మాతాజీ, మీరు చెప్పాలనుకుంటున్నారా? 5 రకాల ముక్తులు ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సారూప్య, సామీప్య, సాయుధ్య, సాలోక్య, ఇంకోటి గుర్తు రావట్లేదు ప్రభుజీ. ఓకే, చాలా మంచిగా చెప్పారు మాతాజీ, చాలా సంతోషం. 5 రకాల ముక్తులు ఏమిటి అని అంటే, సారూప్య, సామేప్య, సాలోక్య, సారిష్టి. మీరు ఒకటి చెప్పలేదు, సారిష్టి, సాయుధ్య అని 5 రకములైన ముక్తులు మనకు ఉన్నాయి. సాలోక్య అంటే భగవంతుడి యొక్క లోకంలోకి ప్రవేశం పొందుట. సారూప్య అంటే భగవంతుడిలానే రూపం పొందుట. సాలోక్య, సారూప్య, సామేప్య. సామేప్య అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట. సారిష్టి అనంటే భగవంతుడంత ఐశ్వర్యాన్ని పొందుట. సాయుధ్య అంటే భగవంతుడిలో కలిసిపోవుట. మనము భక్తులం ఎవ్వరం కూడా, భాగవతాలు ఎవ్వరూ కూడా సాలోక్య ముక్తి, సారిష్టి ముక్తి, సాయుధ్య ముక్తి, సామేప్య ముక్తి ముక్తిని కూడా అడగము. భగవత్ కైంకర్యం లేని ముక్తిని కూడా మనం అడగము. అందులో విశేషంగా సాయుధ్య ముక్తిని కోరుకో. అయితే ఆచార్యులు ఏమంటారో తెలుసా అండి, గమ్మత్తుగా, భక్తుల యొక్క సాంగత్యంలో కాకుండా మనం కానీ ఒంటరిగా మేము కృష్ణానుభూతి పొందాలి అని అనుకుంటున్నవాడు బ్రహ్మానందాన్ని అనుభవించాలనుకుంటున్న వాడితో సమానము అని అంటారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం బ్రహ్మములో విలీనం అయిపోతామో అప్పుడు మనం ఒక్కళ్ళమే ఉంటాం, ఇంకెవ్వరు ఉండరు మనతో పాటు. కానీ ఎప్పుడైతే మనం వైకుంఠంలో, గోలోకంలో, సాకేతంలో భగవంతుడి యొక్క సేవ చేస్తామో అప్పుడు మొత్తం పరివారంతో, సకల శేషులందరితో కలిసి చేస్తాం కదండి. కాబట్టి ఎవరైనా మేము రావండి, మేము సాంగత్యంలో ఉండమండి, మేము మా ఒక్కళ్ళమే ఇంట్లో కూర్చొని మా భక్తి మేము చేసుకుంటామండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మేము గుడికి వెళ్ళామండి, సేవ చేయమండి, యాత్రలకి రావండి, మేము ఇలానే ఏదో ప్రొద్దున పూట జపం చేసుకుంటాము, కృష్ణుడికి కృష్ణారామ అనుకొని పువ్వు పెట్టుకుంటామండి అని అనుకుంటా. ఎటువంటిది అని అంటే, మేమేదో బ్రహ్మానందాన్ని అనుభవించాలనుకుంటున్నవాడట అటువంటి వైష్ణవుడు అని అంటారు. కానీ సాంగత్యంలో చేసే భక్తియే నిజమైన భక్తి అని మన ఆచార్యులు ఉపదేశం చేస్తూ, అందుకే గోదాదేవి గోపికకి చెప్తుంది, కృష్ణ అనుభూతి పొందుతున్నావు, ఏమన్నా బ్రహ్మంలో విలీనం అవ్వాలనుకుంటున్నావా, ఏమన్నా సాయుధ్యముక్తి కావాలని నీకేమన్నా, రా బయటికి, మాతో రా, మాతో కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చక్కగా మనం భగవంతుడి యొక్క సేవ చేసుకుందాం. ఎటువంటి భగవంతుడి యొక్క సేవ చేసుకుందాం అంటే, మైల్ వన్నన్ పేర్పాడ అంటే ఎలాంటి వర్ణము కలిగిన కృష్ణుడు అనంటే, చక్కటి మబ్బులు
అప్పుడే వర్షం కురవడానికి రెడీగా ఉంటున్న మబ్బుల లాంటి వర్ణము కలిగిన కృష్ణుణ్ణి మేము పాడుతున్నాము అని అంటుంది గోదాదేవి. ఎందుకండి ఇలా చెప్పటం జరిగింది గోదాదేవి అని అంటే, ఇందాకే చూడండి ఈవిడ ఏమన్నది, నువ్వు నెమలి లాంటి దానివి అని అన్నది. మీకు నీ యొక్క కేశములు నెమలి యొక్క పింఛములా ఉన్నవి అని అన్నది కదండి. నెమలికి అన్నిటికంటే ఆనందం ఎప్పుడు వస్తుందండి? వర్షం పడినప్పుడు. ఎప్పుడైతే వర్షం పడినప్పుడో నెమలి లేచి నృత్యం చేస్తూ ఉంటుంది. ఎంత సుందరంగానో ఉంటుందండి. అందుకోసం ఆ గోపికని ఆనందింపబరచడానికి, ఆ గోపికని ఇన్స్పైర్ చేయడానికి గోదాదేవి అంటుంది, మేము ఆ యొక్క మబ్బుల లాంటి వర్ణము కలిగిన కృష్ణుడి గురించి పాడుతున్నాము అని అంటే, ఆయన కృపా దృష్టి, కృపా వర్షాన్ని కురవబోతున్నారు. కృష్ణుడు ఎటువంటి భగవంతుడు అని ఒక ఆచార్యులు అంటారు అని అంటే, మెరుపుతో కూడుకున్న మేఘము లాంటి వాడు అని అంటారనమాట. ఎందుకో తెలుసా అండి? మీరు చూడండి, మెరిసే మేఘమే కురుస్తుంది. ఉరిమే మేఘం కాదు, మెరిసే మేఘం కురుస్తుంది. మెరవటం ఏంటో తెలుసా అండి? ఈ నల్లటి రంగు కృష్ణయ్య అయితే ఆ మెరిసే ఆ మెరుపే రాధారాణి. ఈ నల్లని మేఘం రాముడైతే ఆ మెరిసే మెరుపే సీతమ్మ. ఈ నల్లని మేఘం నారాయణుడైతే ఆ మెరిసే మెరుపే లక్ష్మీదేవి. ఎప్పుడైతే మెరుస్తుందో లక్ష్మీ కటాక్షం, రాధా కటాక్షం, సీతా కటాక్షం ఉంటుందో అప్పుడే మనకి నెక్స్ట్ భగవంతుడి యొక్క కృపావర్షం అనేది కురుస్తుంది. లేకపోతే వీలు లేదు. అందుకే మనము భద్రాచలంలో చేసుకబోయే సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో మనందరం కూడా సీతమ్మ వైపు వాళ్ళను లాగానే మనల్ని మనం భావించుకుంటాము. ఎందుకంటే ఆవిడ వైపు ఉన్న వాళ్ళకే ఎక్కువ సేఫ్టీ గ్యారంటీడ్ అనమాట. ఈయన వైపు ఉన్న వాళ్ళకి కూడా ఉంది, కానీ కొద్దిగా డౌట్. ఈవిడ వైపు ఉన్న వాళ్ళకేమో పర్మనెంట్ గ్యారంటీ. ఇది மயில் வண்ணன் பேர்பாடா హిట్టాదే పేషాదే నీ సెల్వం పెండాటి. ఏదన్నా మాట్లాడు, ఏదన్నా చెప్పు, లోపల ఉంటే అంటే ఇలా అందరూ వచ్చేసారు, నువ్వు కూడా రావమ్మా అని పిలుస్తూ వాళ్ళ యొక్క గోష్ఠిలో ఆహ్వానించి ఆ గోపిక లేచి గోదాదేవి దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రూప్లో చేరిపోయింది. అది ఈరోజు భాస్వరం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. హరే కృష్ణ. ఇప్పుడు భక్తులకు ఎవరికైనా ఏదన్నా మాట్లాడాలి అనున్న ప్రశ్నలున్నా చెయ్యెత్తవచ్చును. వారికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలానే కొన్ని అనౌన్స్మెంట్స్ రిపీట్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు సాయంకాలం పూట భక్తి శాస్త్రి క్లాస్ ఉన్నది. శనివారం ఆదివారం వెంకటేశ్వర వైభవం క్లాస్ ఉన్నది. దాంతోపాటు మనకి భద్రాచలంలో మీ కైంకర్య సేవ ఫార్మ్ జపా గ్రూప్లో పంపించారు, మళ్ళీ ఒకసారి పంపిస్తారు, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దాన్ని బట్టి మీకు పంపించవలసిన ప్రసాద సామాగ్రులను మనం అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. పాదుకలు కానీ, కలశములు కానీ, పూలను కానీ, ఆ యొక్క కాయిన్స్ కానీ, వీటన్నిటిని తయారు చేసి స్వామి దగ్గర విన్నవించి ఆరాధన చేసి మళ్ళీ మీకు పంపించాలి. కాబట్టి వాటన్నిటిని సిద్ధం చేయడానికి కోసమని. అలానే భద్రాచలం యాత్రకు వచ్చే భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ గ్రూప్లో పంపించిన ఫార్మ్ని మీరు ఫిలప్ చేయండి. మీ రూమ్ అలొకేషన్స్కి వాటికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ పని చేస్తారు. సరే, ఇప్పుడు కొన్ని ప్రశ్న ఎవరికైనా ఉన్నవి చూస్తాం. మొట్టమొదటిగా కొత్త వారికి మనం సమయం ఇద్దామండి. కొత్త వాడికి ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం, దాని తర్వాత మిగతా భక్తులందరూ కూడా అడుగుదురు కానివ్వండి. నాగమణి మాతాజీ, యాక్చువల్గా ప్రశ్న అడిగే వాళ్ళైనా సరే మీ వీడియోస్ ఆన్ చేసి పెట్టుకొని అడగగలిగితే ఇంకా మంచిది. నాగమణి మాతాజీ, కొండ నాగమణి అని ఉన్నారు పేరు. సరే, మాతాజీ దావట్లేదు. స్వాతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. నాగమణి మాతాజీ చెప్పండి, తర్వాత క్షమించండి. దండవత్ ప్రణాం ప్రభుజీ. చెప్పండి మాతాజీ.
ప్రభుజీ భద్రాచలం యాత్రకు మేము గూడా రావాలని మేము ఫార్మ్ ఫిలప్ చేసాం ప్రభుజీ. అప్పుడు మేము అమెరికాలో ఉన్నాము. తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు మీరు గ్రూప్‌లో సబ్స్క్రైబ్ చేశాము అన్నారు. నాకది అర్థం కాలేదు ప్రభుజీ. నేను ఈ జపా సెషన్‌లో ఎలా వస్తున్నాను అంటే ఒక మాతాజీ ద్వారా జపా సెషన్ ఉంది. ప్రణవానంద ప్రభు గారిది. మీరు దానిలో జాయిన్ అవుతే మీకు మార్నింగ్ సెషన్ వస్తదని ఆవిడ ద్వారా నేను ఈ జూమ్ క్లాస్‌లో జాయిన్ అవుతున్నాను. తర్వాత ఇలాగే తెలిసింది ప్రభుజీ. దీనిలోని నాకు భద్రాచలం యాత్ర వెళ్తున్నారు అని. నేను గూడా రావాలని నేను దానిలో ఫార్మ్ ఫిలప్ చేశాను. సో, ఇప్పుడు మేము ఇండియాకొచ్చాము. కానీ తర్వాత నేను మనీ కట్టడము అవి ఎలా మీకు మిమ్మల్ని అంటే కాంటాక్ట్ చేయాలో అది మీరు ఫార్మ్ ఫిలప్ చేశాక మీకేం మెసేజ్ రాలేదా? లేదు ప్రభు. లేదు రాలేదు ప్రభుజీ. హుహు. సరే అండి. అయితే మన వాళ్ళు మీకు మెసేజ్ పంపిస్తారు. యాహ్! మా మా మాతాజీ మీకు పర్సనల్ మెసేజ్ వస్తుంది ఒకళ్ళ దగ్గర నుంచి. మీరు చూడండి ఆ నంబర్‌కి ఫోన్ చేయండి. మీకు చాట్ బాక్స్ ఓపెన్ చేయటం తెలుసా మాతాజీ? ఆ! తెలుసు ఆ! ప్రభుజీ. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. నాగమణి మాతాజీకి మీ డీటెయిల్స్ పంపించండి. యాత్ర ఆర్గనైజర్ వారితో డైరెక్ట్‌గా మాట్లాడి ఇమ్మీడియేట్‌గా ఈరోజు మధ్యాహ్నం కల్లా వారి రిజిస్ట్రేషన్ అయిపోయేటట్టుగా చూడండి. ఓకే మాతాజీ. మీరు ఒక్కసారి చాట్ బాక్స్ ఓపెన్ చేసుకొని చూడండి. మీకో నంబర్ పంపిస్తారు. ఆ నంబర్‌కి ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ రేపు ప్రొద్దున నాకు చెప్పండి మీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనే విషయం. ఆ! అలాగే ప్రభుజీ. అలాగే. స్వాతి మాతాజీ. స్వాతి మాతాజీ తొందరగా అన్‌మ్యూట్ చేసుకోవాలి. భక్తులందరూ సమయం లేదు మనకి. చెప్పండి మాతాజీ. హలో! చెప్పండి మాతాజీ. నమస్కారం ప్రభుజీ. మాట్లాడండి మాతాజీ. ప్రభుజీ నేను 1 ½ మంత్ నుంచి యూట్యూబ్‌లో మీ క్లాసులు విని జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఓకే. అంటే నాకు అంతగా చదువుకోలేదు. క్లాస్‌లో ఎలా జాయిన్ అవ్వాలో మా పాప క్లాస్‌లో జాయిన్ చేసింది ప్రభుజీ. ఓకే. మీరు మాట్లాడేవి, మీరు జపా క్లాసులు ఇవన్నీ నాకు ఏమీ రావట్లేదు ప్రభుజీ. జపా గ్రూపు. అదేంటండి మీరు జపా గ్రూప్‌లో జాయిన్ అయ్యే విధానం చెప్పాం గదా మీకు. అవన్నీ అంటే పాప ఉంటేనే చేస్తది ప్రభుజీ. నాకేమీ రావడం లేదు. పర్వాలేదు మాతాజీ. మీరు ఇట్లా క్లాస్‌కొస్తూ ఈ క్లాస్ వింటూ ఉండండి. మీకు అన్నీ అర్థమవుతాయి. సరేనా? ఆ! ఓకే ప్రభుజీ. ఈ ప్రభుజీ క్లాస్‌లో అయితే ప్రెజెంట్ జాయిన్ ఏంటి అవ్వగలుగుతున్నారు గదా ప్రతిరోజు? ప్రతిరోజు జాయిన్ అవుతున్నాను ప్రభుజీ. చాలు మాతాజీ. బ్రహ్మాండం. వెరీ గుడ్. ఆ! ప్రభుజీ ఏమైందంటే, నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్‌లో మీ క్లాసులు చూసాను ప్రభుజీ. ఓకే. అంటే నాకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ప్రభుజీ. శ్రీకృష్ణ గోవింద. అంటే ట్రీట్‌మెంట్ అయిపోయింది. నా టైం బాలేక మళ్ళీ ట్రీట్‌మెంట్ కంప్లీట్ అయిన 1 ఇయర్‌కి నేను బాత్రూమ్‌లో స్కిడ్ అయ్యి పడిపోయాను ప్రభుజీ. అదే కాలుకి మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ అయింది ప్రభుజీ. మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్యాన్సర్ అనేది రిపీట్ అయ్యి వెన్నెముకకి బ్యాక్ బోన్‌కి స్ప్రెడ్ అయింది ప్రభుజీ. ఇప్పుడు 4 సర్జరీలయ్యి నేను బెడ్ మీద పనుకొని అంటే క్లాస్ వినొచ్చా పనుకొని లేదా అని అలా అడగడానికి కూడా నాకు తెలియలేదు ప్రభుజీ. అయినా నేనిప్పుడు పనుకొనే వింటున్నా క్లాసులు. ఇప్పుడు మీ క్లాస్ వినాలని లేసి అంతే కూర్చున్నా కుర్చీలో. నా హెల్త్ కండిషను బాగా సీరియస్‌గా ఉన్నప్పుడు మీ క్లాసులు మొదలుబెట్టినాక నాకు మంచి బెటర్ అనిపిచ్చింది హెల్త్ కూడా. హలో! ప్రభుజీ వినిపిస్తుందా నేను చెప్పేవన్నీ? మాతాజీ మీ ఆరోగ్యం కోసం మేము తప్పకుండా భగవంతుడికి ప్రార్థన చేస్తాము. మీరు పడుకొని కూడా క్లాస్ వినొచ్చు. ఏం పర్వాలేదు మాతాజీ. మీరు ఆ! ఆరోగ్యం చక్కగా చూసుకోండి. ఆ భగవంతుడి విశేషాలు వింటూ ఉండండి. మేమే ఫస్ట్ టైమ్ ప్రభుజీ మీ వాయిస్ వినగానే నాకు ఈరోజు చాలా అదృష్టం కూడా కలిసొచ్చిందనిపించింది ప్రభుజీ. మనసుకి చాలా హాయిగా ఉంది. మా భక్తులందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తారు మాతాజీ. అందరం కలిసి ఒకసారి మాతాజీ కోసం హరే కృష్ణ మహామంత్ర శబ్దం మాతాజీ యొక్క ఆరోగ్యం బాగుండాలి. ఇంకా మంచి భక్తి కైంకర్యంలో నేను ముందుకెళ్ళాలి. ఈ క్లాసులు విని మొదలుపెట్టినాక నాకు బాధ అనేది కూడా తెలియట్లేదు ప్రభుజీ. హాయిగా క్లాసులని ప్రశాంతంగా జపం చేసుకుంటూ అంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీగున్నాను అనిపిస్తుంది ప్రభుజీ. అంతకుముందు నేనెప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉండేదాన్ని.
చాలా సంతోషం మాతాజీ. మీకు ఆ భగవత్ కృపా కటాక్షం ఇంకా ఉండాలి అని స్వామికి మేమందరం ప్రార్థన చేస్తాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. నవ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రామం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఒకసారి 5 రకాల ముక్తులు రిపీట్ చేస్తారు, అప్పుడు కొంచెం నెట్ ఆఫ్ అయింది. మాతాజీ మీరు ఏమని మాట్లాడుతున్నారో మాకు అసలు వినిపించట్లేదు. ఓకే, మీ సరోజా మాతాజీ. అందరు డివోటీస్ ఫాస్ట్గా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. సరోజా మాతాజీ. సరే, సరోజా మాతాజీ గారు. అనూష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. నాకు ఒక డౌట్ ప్రభుజీ. ఇప్పటి వరకు మేము నాన్ వెజ్ తిన్నాము, అలాగే అంటే ఇప్పుడు కలిగి ఉండే 5 ప్రదేశాలు అని చెప్పారు కదా ప్రభుజీ, దాంట్లో మనం చేయాల్సినవి కూడా కొన్ని చేసేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు తెలుసుకుని మానుతాం, అదే ఆపేస్తాం కదా ప్రభుజీ. దేవుడు మన మీద కృప చూపిస్తాడా ప్రభుజీ అలాంటి వాటికి? యాక్చువల్గా మనకి శాస్త్రం చెప్తుంది, ఎవరైతే సపోజ్ మీరు నాన్ వెజిటేరియన్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకళ్ళు మాంసాహారం తిని జీవితంలో తెలుసుకొని నాన్ వెజిటేరియన్ తినటం మంచిది కాదు అని తెలిసి ఆపేస్తే, ఎవరైతే మాంసాహారం తినకుండా ఉన్న వాళ్ళకి ఏదైతే విధంగా భగవంతుడి దగ్గర పరిగణ జరుగుతుందో అలానే ఈ వ్యక్తి యొక్క పరిగణ కూడా జరుగుతుంది అని మన శాస్త్రం చెప్తుంది. ఒకవేళ మనం తప్పు చేసినా తెలుసుకొని మారితే భగవంతుడు మనం చేసిన తప్పులను చూడడు, మనం తీసుకున్న మార్పుని చూస్తాడు. అది విశేషం. కాబట్టి తప్పకుండా మీకు భగవత్ కృప ఇంకా విశేషం. ఎవరైతే నాన్ వెజిటేరియన్ అంటే వాసన కూడా తెలియకుండా ఉన్నారో వారికంటే మీరే చాలా గొప్ప. ఎందుకంటే మీరు తెలిసి మానేశారు కాబట్టి. చాలా సంతోషం మాతాజీ. మంచిగా మీరు అలానే భక్తి మార్గంలో ఇంకా ముందుకెళ్ళాలి. ఆ స్వామి యొక్క కృప మీ పైన ఉండాలి అని ప్రార్థన చేస్తాం. వరలక్ష్మి మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. అదే ప్రభుజీ, నాకు 74 అంతకుముందు ఇది సెకండ్ టైం మీతో మాట్లాడటం. చెప్పాను ఇంతకు ముందు కూడా కొంచెం అలజడులు ఎక్కువైపోయినాయి. ఫ్యామిలీ డిటాచ్ అయిపోమని చెప్పారు ఒకసారి, అవుతున్నాను మెల్లిమెల్లిగా. కానీ ఏదో ఒకటి వర్రి మనసుకి తడుతూనే ఉంది. అన్ని చేస్తున్నాను మీరు చెప్పినవన్నీ. దీని నుంచి ఇంకా బయటపడాలి, ఏదైనా మార్గం చెప్తారా? 16 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. నేను సంతోషం. ఇప్పుడు ఎలోన్ ఉంటున్నాను విజయవాడలో. నాకు 3 అబ్బాయిలు, అందరూ సెటిల్ అయిపోయారు బాగానే. కొద్దిగా మనవాడిని గురించి కొంచెం దిగులు. అది ఏం చేయమంటారు? ఆలోచించాలా వద్దా? వాళ్ళు చూసుకుంటారని వదిలేయమంటారా? మీరు మీరు ఆలోచించటం వల్ల, మీ మనసు పాడు చేసుకోవటం వల్ల మీ మనవాళ్ళు చాలా మంచి పురోగతికి వెళ్తారా? అదే ప్రభుజీ, మీరు చెప్పినవన్నీ మననం చేసుకుంటూ అలా ఇప్పుడు ఎలోన్ ఉంటున్నా. పిల్లలు వద్దంటున్నా. విజయవాడ మాది. మీ ప్రభుజీ గారు లేరు, 4 years అయిపోయింది. ఈ మార్గంలో మీరే నా గురువు. నాకు ఇంకా శక్తి కూడా తగ్గిపోయింది. యాత్రలు అవి చేసే పరిస్థితి కూడా లేదు ప్రభుజీ గారు. ఇంకా అందుకని మీరే. మీరు చింత వదిలేయాలి మాతాజీ. ఇది వదిలేకపోతే మాత్రం మన ఇంకా మార్గం లేదు. మీరు అంటున్నారు వయసు అయిపోయింది,
తర్వాత ఓపిక లేదు, యాత్రలకు వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము అన్నప్పుడు అన్నిటికంటే మీరు ముఖ్యంగా ఉండవలసింది మీ మనస్సుని కృష్ణ కాన్షియస్ మనస్సుని భగవత్పరం చేయటం అన్నిటికంటే ముఖ్యమైనది. బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త అని అంటారు. కాబట్టి వృద్ధాప్యంలో చింత అందరికీ అనవసరమైన చింత ఎక్కువైపోతుంది వృద్ధాప్యంలో. కాబట్టి ఆ వృద్ధాప్యంలో ఉండి ఈ అనవసరమైన చింతని కానీ మనం తగ్గించుకోలేదు అని అనుకున్నారా, చాలా కష్టం మనం భగవంతుని మార్గంలో ముందుకెళ్ళటం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన చింతపడి ఏమి సాధిస్తాం చెప్పండి? మనం ఆలోచన చేయటం వల్ల ఏమైనా అవుతుందా? కాబట్టి దానికంటే మీరు భగవంతుడికి ప్రార్థన చేయండి. మన ఆలోచన వల్ల ఏదో అవుతుందో అవ్వదో మనం చెప్పలేం, కానీ మన ప్రార్థన వల్ల మాత్రం తప్పకుండా అవుతుంది. కాబట్టి ఆలోచన నుంచి మనస్సుని ప్రార్థన వైపుకు మరలించుకోండి. హరే కృష్ణ మాతాజీ. భగవత్ కృప మీ పైన ఉండుగాక. సీతారూప విష్ణుప్రియ మాతాజీ. హరే చాలా కృష్ణ రోజుల ప్రభు. తర్వాత. హరే కృష్ణ ప్రభు. నాకు ఒక చిన్న డౌట్ ప్రభు. ఇది ఏమంటారు, తిరుప్పావైకి తిరువంపావైకి తేడా ఏంటి ప్రభు? తిరుప్పావయ్యే మాతాజీ. తిరువంబావయ్య. రెండు ఉన్నాయి కదా. తిరువంబావై అనేది నాకు తెలిసి ఒక నాయనార్ల ప్రబంధం ఏమో నాకు తెలిసి తిరువంబావై అనేది. ఓకే. నాయనార్లు రచించిన అది నాకు ఐ డోంట్ నో తిరువంబావై. అది మోస్ట్లీ నాయనార్లు రచించిన విధంగా అనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు గోదామరాని ఇప్పుడు తిరుప్పావై పాడింది కదా, పాడి అందరినీ ఏమంటారు, బాగా enthusiastic గా కృష్ణ భక్తిలో రావడానికి ఆవిడ ప్రీచింగ్ కూడా చేసింది కదా. అది అర్థం కావడం కోసం చెప్పిందా తిరుమంపావై, లేకపోతే ఇంకేమన్నానా? తిరువంబావై అనే పేరు నేను ఫస్ట్ టైం వింటాను, కానీ ఎక్కడో గుర్తొస్తుంది. అది నాయనార్లు రాసింది. అది లార్డ్ శివాకి సంబంధించిన ప్రబంధము అని నేను ఎక్కడో విన్నాను. అది అనుకుంటున్నాను మోస్ట్లీ, కానీ ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను మాతాజీ నేను కూడా. ఓకే. సుజాత మాతాజీ. సుజాత మాతాజీ. విస్లవత్ సుజాత మాతాజీ అని ఉన్నది పేరు. ఓకే. తేజశ్రీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ధన్యవాదాలు. నేను 1 year నుంచి మీ వీడియోస్ చూస్తున్నాము. ఇది గట్టిగా 1 month నుంచి నేను జాయిన్ అయింది, న్యూ జాయినింగ్. అది మీ వీడియోస్ చూసి చాలా హ్యాపీగా, అసలు మీతో మాట్లాడాలంటే అసలు ఎంతో హ్యాపీగా ఉంది ప్రభుజీ. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కొత్తగా జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడే 16 మాలలు చేయడం మొదలు పెట్టాను కొత్తగా. చాలా సంతోషం అండి. ఏకాదశి వ్రతం కూడా చేస్తున్నాను 1 year నుంచి. చాలా సంతోషం. అది మీ బ్లెస్సింగ్స్ మాకెప్పుడు ఉండాలి ప్రభుజీ. మాతాజీ, మా ప్రార్థనలు ఉంటాయి. మీరు అంత సిన్సియర్గా ఎలా మీరు భక్తి మార్గంలోకి వచ్చింది ఎలా? మీ వీడియోస్ యూట్యూబ్లో భాగవతం వీడియోస్ చూస్తాం ప్రభుజీ. ఎప్పుడు అసలు అవి వింటుంటే మాకు ఎక్కడ లేని బాధ పోతుంది. అది ప్రభుజీ. సంతోషం సంతోషం. భాగవత మహాత్మ్యం వల్ల మీరు భక్తులయ్యారు. చాలా సంతోషం. భాగవతానికి దైవమైన శ్రీకృష్ణ స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మీ పైన ఉండాలి అని మేము ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం. అన్నపూర్ణ మాతాజీ. అన్నపూర్ణ మాతాజీ తర్వాత గీతా మాతాజీ. ఇద్దరు అన్నపూర్ణ మాతాజీలు ఉన్నారు, ఒక్క అన్నపూర్ణ మాతాజీ. జస్ట్ అన్నపూర్ణ అని ఉన్నది పేరు. హలో గురూజీ. హలో హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. నేను అన్నపూర్ణ మాట్లాడుతున్నా. ఫస్ట్ సారి గురూజీ, నాకు తెలియదు ప్రభుజీ. చెప్పండి అది నా కొడుకు చనిపోయిండు గురూజీ. 30 సంవత్సరాలు గురూజీ. డాక్టర్ ఆ బాధ బాగా ఉంది గురూజీ.
ఆ బాధతోటి మనవడుంటే మనవడిని కూడా తీసుకొని వెళ్ళిపోయింది గురూజీ. ఆ బాధ బాగా ఉంది నాకు. అది నీకు చెప్పుకుందామని మాట్లాడుతున్నా గురూజీ. జపం చేస్తున్నా గురూజీ. అప్పటికి 16 మాలలు చేస్తున్నా నేను. మూడు నెలలు అవుతుంది గురూజీ చనిపోయి. మాతాజీ మనం ప్రార్థన చేద్దాం అందరు భక్తులు. మేము ఎప్పుడు మీ అబ్బాయి ఒక ఆత్మ సద్గతి పొందాలి, స్వామి యొక్క కృప ఉండాలి అని ప్రార్థన తప్పకుండా. దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నా గురూజీ. 2 కొడుకులుంటే 2 చనిపోయారు గురూజీ. చాలా బాధ అనిపిస్తుంది. సమయం పడుతుంది మాతాజీ. తల్లి ప్రేమ అంత తొందరగా గాయం నయం అవ్వాలి అని అంటే ఒక చిన్న పుండె అవుతానే మనకి వారం 10 రోజులు పడుతుంది కదా. అదే మనం ప్రాణాన్నే మీరు దారపోసి పెంచిన పిల్లవాడికి ఏమన్నా అయింది అని అంటే సమయం పడుతుంది కదా మాత. తప్పకుండా నేను మీ బాధతో ఏకీభవిస్తాను. బాధ తగ్గించుకోమని కూడా నేను చెప్పలేను. సమయం కొద్దిసేపు ఆ- ఆ ఇవ్వండి. సమయం భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉండండి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే మీ పిల్లల యొక్క సద్గతి కోసం మనము భగవంతుణ్ణి ప్రార్థన చేయటం. ఇంతవరకే నేను చెప్పగలుగుతాను మాతాజీ. హరే కృష్ణ. నాగా కన్యక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు భక్తి శాస్త్రి క్లాస్ అని చెప్పారు కదా, అంటే ఏంటి ప్రభుజీ, దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి? యాక్చువల్గా అది డీటెయిల్డ్ భగవద్గీత స్టడీ మాతాజీ. ప్రతి థర్స్డే రోజు సాయంకాలం 7:30 to 9 వరకు ఉంటుందన్నమాట క్లాస్. అదొక బ్యాచ్ ఆల్రెడీ జూలైలో స్టార్ట్ అయిపోయింది. భగవద్గీత ఇప్పుడు 8వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పుడు మధ్యలో జాయిన్ అవుతే ముందు జరిపిన లెక్చర్ వీడియోస్ అన్నీ వినాలి. విని ఎగ్జామ్ రాస్తే కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఎప్పుడైతే భక్తి యోగంలో ఉన్నామో అది మనం తెలుసుకోలేమన్నమాట. ఒకవేళ ఇఫ్ సంబడి ఈజ్ రెడీ, లేదు మేము అన్ని ప్రీవియస్ వీడియోలు వింటాము, ఆడియోలు, ఎగ్జామ్ రాసి మళ్ళీ మనం ఇందులో జాయిన్ అవుతాను అని అంటే ఓకే. లేదు అంటే ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, అప్పుడు జాయిన్ అవ్వచ్చు భక్తి శాస్త్రం. ఓకే ప్రభుజీ. ఓకేనా? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సుజాత మాత. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఒక డౌట్ ప్రభుజీ. మీరు డౌట్ అనగానే మీ వీడియో ఆఫ్ అయిపోయింది, ఆడియో ఆఫ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సత్యానందిని మాతాజీ హ్యాండ్ రేస్ చేస్తున్నారు, ఏంటి విశేషం? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. చెప్పండి. అది మెసేజ్ పెట్టాను ప్రభుజీ. నేను ఇప్పుడు మా గ్రాండ్ సన్ కు కొంచెం ఆటిజం ప్రభుజీ. భద్రాచలంలో ఏ పూజ చేపిస్తే బెటరా అని మీతో దాని గురించి ప్రభుజీ. 10 years బాబు. ఒకటి, మీరు సుందరాకాండ హవనంలోనైనా పాల్గొనొచ్చు, లేదు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అభిషేకంలోనైనా పాల్గొనొచ్చు. సీతారామచంద్ర లక్ష్మీ నరసింహస్వామి యొక్క రెండిట్లో ఏ సేవైనా చేయండి మాత. హరే కృష్ణ. గీతామాత. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. నాకు ఇస్కాన్ నుంచి సెకండ్ టైం ప్రసాదం వచ్చింది ప్రభుజీ. చాలా హ్యాపీ ఉంది. ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఇస్కాన్ కు వెళ్ళలేదు. మీ నుంచే నాకు తెలిసింది ఇస్కాన్ గురించి. ఇంకా ఏకాదశి వ్రతం అయితే ప్రస్తుతానికి నేను చేయట్లేదు ప్రభుజీ. నాకు ఇంకా సపోర్ట్ లేదు, అందుకే ఇంకా నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. మీతో ముందు ముందు యాత్రలు చేసుకోవాలని ఆశీర్వదించండి ప్రభుజీ. మీతో మాట్లాడితే నాకు కొంచెం హ్యాపీ ఉంటుంది ప్రభుజీ, అందుకే నేను హ్యాండ్ రైస్ చేస్తుంటాను. మీ మీ ముందు మీ యాత్రలకు ముందు ముందు రావాలని ఆశీర్వదించండి ప్రభుజీ. మా ఫ్యామిలీ మొత్తం భక్తిలో రావాలి, భక్తుల సేవ చేసుకోవాలని ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ. వందన మాత. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మీరు భద్రాచలం వెళ్తారు కదా, అప్పుడు రామకథ వినాలని ఉన్నది మీ నోటి నుంచి. అయితే లైవ్ పెడతారా ప్రభుజీ? మీరు యాత్రకి లేకపోతే లైవ్ పెట్టాం. ఆదిలాబాద్ వాళ్ళకి ముఖ్యంగా లైవ్ ఉండదు. ఆదిలాబాద్ లో వాళ్ళని బ్లాక్ చేసి మిగతా వాళ్ళకి లైవ్ ఉంటుంది.
రావడానికి ప్రయత్నం చేయండి. వందన మాతాజీ ఇంకా సతీష్ ప్రభు ట్రై చేయండి. వీలుంటే మీరు అక్కడికి వస్తే బాగుంటుంది. సరేనా? కానీ ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. సుజాత మాత మీరు ఇందాక మాట్లాడుతుంటే కట్ అయిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాత, చెప్పండి. కృష్ణ ప్రభుజీ. అది ఒక మాతాజీ భర్త చనిపోయారు 1.5 month ఉంటుందండి ప్రభుజీ. తను ఇస్కాన్ గుడికి వెళ్ళొచ్చు, జపం చేయొచ్చా అని అడుగుతున్నారు ప్రభుజీ. జపం నేను మిమ్మల్ని చేయొచ్చు, అడిగి గుడికి వెళ్ళొచ్చు, భగవంతుడికి నైవేద్యం పెట్టచ్చు, దీపం చేయొచ్చు, పండగలు చేసుకోవచ్చు, ఉత్సవాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సుచిత్ర యశోమతి దేవి మాతాజీ. సుచిత్ర. ప్రభుజీ దండవత్ ప్రణాములు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. మీరు మీ స్పీచ్ వలన మీ అందరూ బాగా భక్తులు అవుతున్నారు కాబట్టి ప్రభుజీ, మీరు మీ ఆరోగ్యంగా ఉండాలని మేము శ్రీ ప్రభుపాదుని ప్రేర్ చేస్తాం ప్రభుజీ. మేము ఇప్పుడు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మంచిగా ప్రవచనాలు ఇస్తూ ఉంటే అందరం అలాంటి వాళ్ళం వింటాం కదా ప్రభుజీ. అందుకని ఎప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటాము. ఇంకా ఏం లేదు ప్రభుజీ, నేను కూడా భక్తి శాస్త్రి క్లాస్ వినాలని కోరుకుంటున్నాను. అది దానికోసం మీకు ఫోన్ చేశాను ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ మీ వింటాను, రోజు 7 క్లాస్ పెడతాను, వింటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు అల్వాల్కి వచ్చారు, గుర్తుందా ప్రభుజీ? అవును మాతాజీ, గుర్తుంది కదా, చూసాం కదా మిమ్మల్ని, మీరు మాల చేశారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, వందనం ప్రభుజీ. హరే కృష్ణ. మీ గురించి క్లాస్ లో చెప్పాను, తెలుసా మీకు? ఉన్నారా మీరు క్లాస్లో? అదే విన్నాను ప్రభుజీ. చాలా చాలా సంతోషం ప్రభుజీ. అలా ఎప్పుడు నా మనసు ఎప్పుడు భక్తులకి సేవ చేయాలనే ఉండాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. మీరు కూడా అలా దీవించండి ప్రభుజీ. నాకు హరే కృష్ణ, చాలా బాగా చేశారు మీరు మాల. హరే కృష్ణ, బాగున్నారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. మీరు మాతాజీని గుర్తుపెట్టుకొని ఆ మాల సందర్భాన్ని వివరించినందుకు చాలా సంతోషపడ్డాను. చాలా చాలా సంతోషం. అంటే మీరు చెప్పినప్పుడు నేనే ఉన్నాను అప్పుడు ఆ ఫోన్ దగ్గర, నేనే విని మాతాజీకి చెప్పాను ప్రభు. హరే కృష్ణ. సంతోషం ఎందుకంటే ప్రభుజీ, మనము సేవ అంటే గురువు గారికి సంతోషపరిచే విధంగా మనం చేశామే అని సంతోషం కలిగింది ప్రభుజీ. అంతే, నాకు అదే కావాలి ప్రభుజీ. నేను అలాంటి సేవలే చేయాలి ప్రభుజీ. ఇప్పుడు నా కోసం ఏమీ వద్దు ప్రభుజీ, నాకంటూ ఏమి కోరుకోను నేను. అసలు అలాంటి ఆలోచన లేదు ప్రభుజీ నాకు. కాకపోతే ఎప్పుడు ఇలా భక్తుల సాంగత్యంలో ఉంటూ ఆ భగవంతుడికి మీకు అందరికి ఇలాంటి వాళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించండి. అలా మీరు ప్రేయర్ చేయండి ప్రభుజీ. అంతే. హరే కృష్ణ. సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ, ఉంటాను, మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. హరే కృష్ణ. నాగరత్నమ్మ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. జై శ్రీ కృష్ణ స్వామి. శ్రీకృష్ణ. ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను నేను, చాలా సంతోషంగా ఉంది. నాకు 1 year 2 years అయింది. అన్ని విన్నాను, భగవద్గీత విన్నాను, వేరే వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అనమాట. కృష్ణుడు అంటే ఎంతసేపు పెన్న తినడము, కాలింగి మీద డాన్స్ వేయడము, చీరలు తీసుకోవడం, అదే కొంచెం కొంచెం తెలిసింది. ఇంకా తెలుసుకోవాలి కృష్ణుడి గురించి. ఆయన అసలు ఏంటి ఏమి అనేసి చాలా ఇంట్రెస్ట్ గా ఉండింది. ఒకసారి మా ఇంటికి భాను అనేసి తను అమెరికాకి ఎంఎస్ చేయడానికి వెళ్ళినాడు, మా ఫ్రెండ్ తమ్ముడు. ఆ అబ్బాయి అక్కడ వెళ్ళిన తర్వాత మీలాగనే ఇట్లా సాఫ్రాన్ డ్రెస్ వేసుకొని సడన్ గా వచ్చినారు. వచ్చేసి ఇట్లా ఏంటి బాగా ఇట్లా వెళ్ళిపోయినావు అంటే, అవును మాతాజీ, ఇట్లా నేను ఇస్కాన్ లో దిగిపోయాను అని చెప్పాను అనమాట. ఒకసారి మా ఇంటికి వచ్చినారు ఫస్ట్ టైము. చూసి అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైము అంటే లాస్ట్ ఇయర్ బ్యాక్ నేను ఇది దామోదర్ గురించి విన్నాను, మీ ద్వారా షార్ట్స్ లో ద్వారా విన్నాను. ఇట్లా చేసుకోండి రోజు దామోదర వ్రతం చేసుకొని ఆయనది కీర్తన పాడుకోండి అని చెప్పారు కదా. అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుందని తెలియలేదు. కానీ సడన్ గా ఒకరోజు ఇంటికి వచ్చేసి అమ్మ అక్క మీకు ఈ దామోదర పటం తీసుకొని వచ్చాను, ఇది తీసుకొని చదువుకొని రోజు పూజ చేసుకోండి కానీ అసలు నేను మనసులో అనుకున్నాను, తను తీసుకొచ్చేసినట్టు ఇంటికి వచ్చేసి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను లాస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటున్నాను స్వామి. దామోదర పూజ చేసుకుంటున్నాను, రోజు నెయ్యి దీపం పెట్టుకొని పొద్దున్నే లేసి 4, 5, 7 years నుంచి తిరుపావే పొద్దున్న రోజు చదువుకుంటున్నా లేసి, తిరుపాయి ఈ మాసంలో ధనుర్మాసంలో. కానీ నాకు చిన్నదానికి భయం ఉండేదన్నమాట. అంటే చాలా సెన్సిటివ్, ఏమన్నా బాధపడుతూ ఉండే వాళ్ళము, ఏమన్నా అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు మీరు మాట్లాడుతూ నాకు కొంచెం ఇదిగా ఉంది. అట్లా ఎవరితో ఎక్కువ ఇది కాకుండా అట్లుండేది. కానీ ఇప్పుడు కొంచెం నాకు చాలా మానసికంగా బాగా ఇదయింది. మీ భాగవతం విన్నాను, మొత్తం విన్నాను, భాగవతం క్లాసెస్ అన్ని విన్నాను. ఇప్పటి నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే ఏమి కోరుకోకూడదు, జస్ట్ ఆయన ఏం ఇస్తే అది తీసుకోవాలి అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీ ద్వారా నాకు వచ్చింది స్వామి. అది కూడా మా పిల్లలకి కూడా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఉంది నాకైతే అసలు. మేము భాగవతం సక్సెస్ అయిపోయింది.
విన్నాను స్వామి. మొత్తం మీరు చెప్పినవన్నీ విన్నాను. క్లాసెస్ అన్నీ విన్నాను. అంటే రికార్డెడ్ విన్నాను. కానీ విన్నప్పటి నుంచి మీరు క్వెషన్స్ అడుగుతుంటారు కదా! లాస్ట్‌లో భగవద్గీత భాగవతం కాదు సార్ క్షమించండి. భాగవతం అయితే ఇంకా మధ్యలో ఉన్నాను. భగవద్గీత విన్నాను. క్వెషన్స్ మీరు అడుగుతుంటే ఎట్లా ఈ స్వామితో కాంటాక్ట్ కావాలి, ఎట్లా కావాలి అని అనుకుంటూనే ఉండేదాన్ని నేను. ఎప్పుడు వింటూనే ఉండేదాన్ని. మీ షార్ట్స్ చూసేదాన్ని, అవి వింటూనే ఉండేదాన్ని. కానీ ఒకరోజు మీరు చూస్తూ ఉంటే మీ క్లాస్ వింటుంటే సడెన్‌గా మీరు వెళ్ళిపోయి పక్కకు లింక్ వచ్చేసింది. వచ్చేసి ఇట్లా జాయిన్ కంటే ఇప్పుడే స్వామి జస్ట్ 10 డేస్ బ్యాక్ వచ్చింది నాకు ఆ లింక్. అప్పటి నుంచి రోజు నేను జపా క్లాస్‌లో జాయిన్ అయినాను, వింటూ ఉన్నాను. అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు మీతో విన్నందుకు. అసలు నేనేం చెప్పాలో నాకు అర్థం కాకుండా ఉంది. అంత హ్యాపీగా ఉంది నాకి. హరే కృష్ణ. థాంక్ యూ సార్. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. ఇంకా మంచిగా భక్తి మార్గంలో ముందుకెళ్ళా స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థన చేస్తాను. త్రిపుర సుందరి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా సంతోషం ప్రభుజీ. అసలు మీ ప్రవచనాలు విన్నప్పుడు ఎట్టుంటదంటే ప్రభుజీ, మీరు చెప్పిందే నేను ఇంట్లో చెప్పాను ప్రభుజీ. అదే మాదిరి ఇంకా చాలే నాకు టిఫిన్ పెట్టు టైం అయిందన్నారు ప్రభుజీ. మీరు మీరు కూడా చెప్పిన ఎన్టీఆర్ లా చెప్పారా లేదా? ఏం ప్రభుజీ? మీరు కూడా ఎన్టీఆర్ లా చెప్పారా లేదా అంటున్నాను. నిజంగా ప్రభుజీ మీరు చెప్తుంటే కదిలేదనుకున్నా వల్ల కాకుండా కూర్చున్నా ప్రభుజీ. అదే నేను చెప్తుంటే అది ఎవరికి రాదు ప్రభుజీ ఆ వాక్కు ఇది. ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం ప్రభుజీ. చెప్తుంటే లేచేదాన్ని కూడా ఎంత పని ఉన్నా కూడా లేచేదాన్ని కూడా మాకు వల్ల కాకుండా చెప్తున్నారు. అసలు తిరుపావై నేను తమిళనాడులో నేను పుట్టింది. అప్పటి నుంచి వింటున్నా. ఆయన పూర్తి అర్థం కాల. మీరు చెప్పినప్పుడు ఒక్కొక్క వర్ణన అసలు ఎలా ఒక తీగ ఎలా బంగారు తీగలాగా నెమ్మది పెంచలా అవన్నీ చెప్తున్నప్పుడు అసలు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ప్రభుజీ. ఇదంతా అసలు దేవుడిచ్చిన మీ వాకుకి శిరస్సు వంచి నమస్కరించాలి ప్రభుజీ. అంత చక్కగా మీరు వర్ణిస్తూ చక్కగా చెప్తున్నారు. పోతే ప్రభుజీ ఇప్పుడు నేను ఇది పెట్టాను ప్రభుజీ మీకు ప్రభుజీ నెంబరు. అది అవునా కాదని చెప్తే అది నేను నేను చెప్తాను మాతాజీ. ఈరోజే చెప్తాను మీకు. చాలా సంతోషం. జాగ్రత్త. ప్రభుజీ టిఫిన్ ఎందుకు చేయలేదంటే ప్రణవానంద దాస్ వల్ల చేయలేదని చెప్పకండి. టిఫిన్ చేస్తూ వినండి పర్వాలేదు కానీ. హరే కృష్ణ. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఎవరు? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ మీకు. శ్యామలా మాతాజీ. శ్యామలా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇది మనము టాబ్లెట్స్ వేసుకుంటాం కదా ప్రభుజీ. మనం నాన్ వెజ్ ఎగ్ అంతా వదిలేసాం కదా. 2 years అయింది, 2-3 years అయింది ప్రభుజీ. ఇప్పటికి డిసెంబర్కి 3 years. అయితే టాబ్లెట్స్ వేసుకుంటాం కదా. మరి మా పాప అంటుంది, అమ్మ విటమిన్స్ అన్ని తగ్గిపోయాయి, B12 D విటమిన్ అవన్నీ, టాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి అంటది. అయితే అందులో ఏమైనా నాన్ వెజ్ ఏమైనా ఉంటాయేమో టాబ్లెట్స్లలో, వేసుకోవచ్చా లేదా అని. వేసుకుంటాం కదా, మేము కూడా వేసుకుంటాం. విటమిన్ సప్లిమెంట్స్ వేసుకోవాలి. తర్వాత B12 ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వెజిటేరియన్స్కి. అది ఒక్కటి మనం చూసుకోవాలంతే. ఇప్పుడు చూడండి, మనం ఒక 2 నిమిషాలు సూదితో ఇంజెక్షన్ తీసుకొని అయ్యే ఆరోగ్యము ఒక 10-15 ప్రాణుల్ని చంపేసి తిని నేను సంపాదిస్తా అనటం అన్యాయం కదా. కాబట్టి బెటర్ మనము B12 ఇంజెక్షన్, వైటమిన్ ఇంజెక్షన్, సప్లిమెంట్ తీసుకుంటే సరిపోతుంది. అందులో అడగాలి షాప్లో, ఇది వెజిటేరియనా అని అడగాలి. అడిగి తీసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. ఇంజెక్షన్ అవసరం అందరికి. B12 చెక్ చేయించుకోండి ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో. B12 ఇంకా వైటమిన్ C ఈ 2 మనకి ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు బాగుంటుంది అందరికి కూడా. హరే కృష్ణ. హరిత మాతాజీ, తర్వాత దుర్గా ప్రసాద్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఏంటంటే ఈరోజు మేము ఫాస్టింగ్ ఉంటున్నాం కదా ప్రభుజీ. మనము నెక్స్ట్ డే మేము అన్నమే నైవేద్యంగా సమర్పించాలా స్వామివారికి, లేదా చిరుధాన్యాలకు సంబంధించిన నైవేద్యానైనా సమర్పించవచ్చా ప్రభుజీ? ప్రసాదం స్వామికి ఏదైనా గ్రెయిన్ పర్వాలేదు మాతాజీ. ఏ గ్రెయిన్ తోటి అయినా, అంటే ఏ ధాన్యంతో చేసిన ప్రసాదం అయినా సరే స్వామికి సమర్పణ చేయాలి. ఎందుకంటే మనం కూడా ఫాస్ట్ బ్రేక్ చేయాలి కాబట్టి ఆ ప్రకారంగా స్వామికి కూడా సమర్పణ చేసి మనం ప్రసాదం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తున్నాం. ఈరోజు అందరు భక్తులు కూడా చక్కగా
ఎన్ని మాలలు వీలైతే అన్ని మాలలు చేయడానికి ప్రయత్నం చేయండి. చక్కగా అందరం కలిసి ఈ ఏకాదశి వైభవాన్ని, స్వామి యొక్క శ్రవణాన్ని మనం చేద్దాం. హరే కృష్ణ. ఇంకా ఇంకెవరున్నారు? రమామాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. నాకు తెలియదు. నేను మీ భగవద్గీత, భాగవతం అవన్నీ వీడియోలో చూస్తాను, కానీ నాకు నెట్ లేదు. మాతాజీ మీరు మాట్లాడేది వినిపించట్లేదు మాతాజీ. ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో సౌండ్ వస్తుంది మాతాజీ మీరు మాట్లాడుతుంటే. లలిత మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇందాక జపా గ్రూప్ లో ఏదో లింక్ పోస్ట్ చేస్తా అన్నారు కదా ప్రభుజీ, అది నాకు పంపించాం కదా, ఒక ఫార్మ్ నిన్నే పంపించాము, కానీ డివోటీస్ ఎవరు చూసుకోలేనట్టుంది. అందుకే మళ్ళీ ఈరోజు ఇప్పుడు జపా క్లాస్ మళ్ళీ అయ్యి పంపిస్తాం. అందరు జపా గ్రూప్ లో ఉన్నారు కదా, జపా గ్రూప్ లో వస్తుంది ఫార్మ్, మీరు చూడండి. భక్తిలో ముందుకు వెళ్ళాలని ప్రే చేయండి ప్రభుజీ. అందరికి అదే ప్రార్థన చేస్తాం. భక్తిలో ముందుకు వెళ్ళకపోతే ఎలా చెప్పండి? మీరు కూడా మాకు అదే ప్రార్థన చేయండి. హరే కృష్ణ. సరే, అయితే ఈరోజు ఏకాదశి కదా, అందరం జపం చేసుకుందాం. వీలున్నంత సమయం జపంలో కేటాయించుకోవాలి. అయ్యో, దుర్గా ప్రసాద్ ప్రభుతో మాట్లాడతామన్నాం, మర్చిపోయాం మేము. ఎక్కడున్నారు ఆయన? దుర్గా ప్రసాద్ ప్రభు. హలో. యా నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి, చెప్పండి. లాస్ట్ 1 మంత్ నుంచి మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాం ప్రభుజీ. చాలా బాగా సంతోషం. సంతోషంగా ఉంది. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది ప్రభుజీ. చెప్పండి. మామూలుగా మనం భగవంతుడు నిరాకారుడు అనుకుంటాం కదా, మనకి విగ్రహారాధన ఎలా వచ్చింది ప్రభుజీ? నాకు ఒక అది ఒక డౌట్ అన్నమాట. సో మన భాగవతం విన్నారా అండి ఛానల్లో? మీరు భాగవతం మొత్తం సిరీస్ కంప్లీట్ చేశారా? ఇంకా కంప్లీట్ చేయలేదు ప్రభుజీ. భగవద్గీత సిరీస్ కంప్లీట్ చేశారా మొత్తం? భగవద్గీత మిడిల్‌లో ఉన్నాను ప్రభుజీ. అది సంగతి. అయితే మీరు మొత్తం భగవద్గీత, భాగవతం 2 పూర్తి చేయండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా మొత్తం తత్వం అర్థమవుతుంది. అసలు భగవంతుడు నిరాకారుడా? అసలు ఏంటి స్వామి యొక్క స్వరూపం? ఏంటి విగ్రహారాధన మహాత్మ్యం అని మీరు చూడండి, మీకు పూర్తవుతుంది. సరేనా? ఓకే. మాధవి మాత. మాధవి మాత. హరికృష్ణ మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసుకున్నారు మళ్ళీ మీరే. మళ్ళీ అన్మ్యూట్ అయిపోయింది. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, చెప్పండి మాతాజీ. ఫస్ట్ టైం ప్రభుజీ నేను మాట్లాడడం. మీ నిజామాబాద్లో కలిసాను ప్రభుజీ. మీ నిజామాబాద్కి వచ్చారు చూడండి, ఒక 2 years బ్యాక్. అప్పటి నుంచి మేము ఆన్లైన్ క్లాస్ వింటున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. మన ఇంట్లో జగన్నాథ్ ఉన్నాడు ప్రభుజీ. సేమ్ ఈకో విలేజ్ చిన్న జగన్నాథ్ ఉన్నాడు. నా ఫ్రంట్ కెమెరా రాదు ప్రభుజీ. హరే కృష్ణ. అలా సంతోషం. జై శ్రీనాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి జై. చాలా సంతోషం, చాలా అందంగా ఉన్నారు, చాలా సంతోషం. సరే, జగన్నాథుడి దర్శనంతో మనం ఏకాదశి ప్రవచనాన్ని ఇక్కడితో పూర్తి చేద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. జై జై శ్రీ రాధేశ. ఇప్పుడు మనకి దీంట్లో వస్తుంది, గ్రూప్లో లింక్ వస్తుంది, చూసి ఫిలప్ చేయండి. అలానే యాత్ర వాళ్ళు మీ యాత్ర గ్రూప్లో వచ్చిన లింక్ కూడా చూసుకొని ఫిలప్ చేసేయండి. హరే కృష్ణ.